నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. తను రాబోతున్నాడని పుష్కర కాలంగా చెప్తూనే ఉన్నారు. కానీ తను ఇప్పటికీ అఫీషియల్ గా ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు. విచిత్రం ఏంటంటే చిరంజీవి ఫ్యాన్సే రామ్ చరణ్ కి ఫ్యాన్స్ గా మారినట్టు, నాగ్ ఫ్యాన్ బేస్ నాగ చైతన్యకి దక్కినట్టు బాలయ్య ఫ్యాన్స్ అంతా మోక్షజ్ఞ భవిష్యత్తుని మోయటం మొదలు పెట్టారు. యుఎస్ లో నందమూరి ఫ్యాన్స్ అయితే అప్పుడే బాలయ్య వారసుని జూనియర్ నటసింహం అనేస్తోంది. జై బాలయ్య నినాదంలో జై మోక్షజ్ఞ నినాదం యాడ్ అయ్యింది. మరి ఇంత ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్ బేస్ రెడీ అయితే వాటిని మోక్షజ్ఞ అందుకోవాలంటే తన సినిమాలు కూడా ఆ రేంజ్ లో ఉండాలి. అక్కడే నటసింహం రంగంలో దిగి గర్జిస్తోంది. వారసుడి సుడి తిప్పే 2 భారీ ప్రాజెక్టుని నటసింహం రెడీ చేస్తున్నట్టుంది. నటసింహం బాలయ్య వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. వస్తున్నా మీ బ్లెస్సింగ్స్ కావాలని కూడా అన్నాడు. అంతేనా, తన కొత్త లుక్తో నందమూరి ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించాడు. కుర్రాడు, అందులోనూ హీరోగా వచ్చి ప్రూవ్ చేసుకోవాలి. ఇలా తన మీద చాలా అంచనాలు, తనకి చాలా అగ్ని పరీక్షలు సిద్ధంగా ఉన్నాయి. మరి నెట్టుకొస్తాడా అంటే బాలయ్య ప్లానింగ్ అయితే మామూలుగా లేదు. తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం ఆ కథను రెడీ చేశాడు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ మేకింగ్లో ఆ సీక్వెల్ ఆదిత్య 999ని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే కాదు, బోయపాటి డైరెక్షన్లో వైల్డ్గా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్ట బాలయ్య. తన సినిమాను పక్కన పెట్టి మరి వారసుడి సుడి తిప్పే ప్రయత్నంలో ఉన్నాడు. ఒకవైపు ఆదిత్య 999, మరోవైపు బోయపాటి మాస్ ఫార్ములా. ఇలా ఒకేసారి 2 కలిసొచ్చే అంశాలు మోక్షజ్ఞ ఫేట్ మార్చే ఛాన్స్ ఉంది. విచిత్రం ఏంటంటే నందమూరి ఫ్యాన్స్ మామూలుగానే బాలయ్యలా హైపర్ యాక్టివ్. అలాంటి వాళ్ళకి మోక్షజ్ఞ రూపంలో మరో నందమూరి హీరో వస్తున్నాడు అంటే ఇక పండగే. ఆ పండగ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యుఎస్లో అధికంగా జరుగుతోంది. అప్పుడే మోక్షజ్ఞకి జూనియర్ నటసింహం అందామా అనే చర్చలు పెరిగాయి. ఆల్రెడీ జూనియర్ నటసింహంగా ట్యాగ్ స్థిరపడేలా ఉంది. ఆంధ్ర నుంచి నార్త్ అమెరికా వరకు ఇంకా సినిమా చేయని మోక్షజ్ఞకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ రెడీ అయిపోయింది. ఇక రావాల్సింది సినిమానే.